ఓం శ్రీ సాయిరామ్. ధ్యానవాహినిపై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఏమి రాశారో చూద్దాం. 1958 మహాశివరాత్రి దినమున శ్రీవారి ఆశీర్వాదమున పత్రిక ప్రారంభమాయను. దానికి సనాతన సారథి అని నామకరణము చేశారు. ధర్మస్థాపన చేసి లోక కళ్యాణమును సాధించవలననియు ప్రార్థన, భజన, నామస్మరణ, జప, ధ్యానముల ద్వారా హృదయములను పరిశుభ్రపరిచి అందులో నివాసము చేయవలననియు శ్రీవారు ప్రసాదించిన వాక్కు ఈ నామమూలమున ధైర్యం ఇచ్చుచున్నది. శ్రీవారే ప్రేమవాహిని, సందేహ నివారిణి, ప్రశాంతివాహిని, ధ్యానవాహిని, జ్ఞానవాహిని, ధర్మవాహిని, భాగవతవాహిని, భారతం, అలాగే రామరస కథావాహిని పార్ట్ ఏ, పార్ట్ బి, ఇలా 14 వాహిని బుక్స్ రాశారు. ఇందులో చాలా 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 ఇన్ఫర్మేషన్ ఉంది. సో మెనీ సీక్రెట్స్ రాశారు. ధ్యానవాహిని చాప్టర్ నెంబర్ 1 చూద్దాం. చాప్టర్ నెంబర్ 1 ధ్యాన ప్రభావము, దానికి ప్రయాణము. 2 3 గుణముల ధ్యానము, వాటి ఫలము. నెంబర్ 3 ధ్యానము యొక్క లక్ష్యము. చాప్టర్ నెంబర్ 4 సుగుణములే ధ్యాని ప్రధాన లక్ష్యము. నెంబర్ 5 ఆత్మకృషి ధ్యానమునకు ప్రథమ మార్గము. నెంబర్ 6 నిత్యము చూపునిది, అనిత్యము తెలుపునిది ధ్యానమే. నిన్నే అప్లోడ్ చేసాం. ఇది చాప్టర్ నెంబర్ 6 నిన్నే అప్లోడ్ చేసాం. నెంబర్ 7 నామ ధ్యానములే సర్వబంధనలను తప్పించు సాధనలు. నెంబర్ 8 చాప్టర్ ధ్యానమునకు చిత్తైగ్రత ప్రధానము. నెంబర్ 9 ధ్యాన జపముల సంపదే సత్వగుణము. నెంబర్ 10 ధ్యానమునకు సహాయములు నిష్కపటము, నిర్మలము, వినయము. నెంబర్ 11 చాప్టర్ వాసన నాశనమే ధ్యానము యొక్క ఆశయము. నెంబర్ 12 మలిన వాసన నిర్మూలమే మంచి సూచన ధ్యానమునకు. నెంబర్ 13 మనసును ఒక విషయముపై నిలుపుటే ధ్యానసారం. నెంబర్ 14 మనోవికారములను దూరం చేసి ఆత్మానందమును కలిగించినది ధ్యానమే. చాప్టర్ నెంబర్ 1 చూద్దాం. ధ్యాన ప్రభావము, దానికి ప్రయాణము. మానవుడు లేచినది మొదలు నిద్రించు వరకు, పుట్టినది మొదలు చచ్చు వరకు ఏదో ఒక కర్మను ఆచరించుచునే ఉండవలను. దానిని చేయక ఊరకనే ఉండుట వీలు లేదు. ఎట్టి వాడైనను దీనికి గురి కావలసినదే. అయితే ఇట్టి కర్మలలో ఎట్టి కర్మ చేయుదురను విషయము ప్రతి ఒక్కరూ గుర్తెరగవలను. ఉన్నది 2 మార్గములు. ఒకటి విషయకర్మ, రెండవది శ్రేయోకర్మ. కానీ లోకమున విషయకర్మలు విపరీతమై అవి విషమ పరిస్థితికి గుంపవుచున్నవి. విషయకర్మ గురించి ఏం చెప్పారంటే, లోకమున విషయకర్మలు విపరీతమై అవి విషమ పరిస్థితికి గుంపవుచున్నవి. వాటి మూలమున సుఖశాంతులు అత్యల్పము. శ్రేయోకర్మ గురించి ఏమి రాశారో చూద్దాం. శ్రేయోకర్మ ఉత్తమమైనది, ప్రధానమైనది, ప్రైమరీ. ఇది ప్రతి ప్రవర్తనయందును శ్రేయస్సును అంటే మంగళమును ఇచ్చుచున్నది. ఇది కేవలము ఆత్మానంద మార్గము తప్ప బాహ్యానందమునందు కాలేడదు. ఆత్మానంద మార్గము తప్ప బాహ్యానందమున కాలేడదు. ఆత్మానందమే ఇంపార్టెంట్, ప్రైమరీ. ఆత్మానందం ఎప్పుడైతే ఉంటుందో మోక్షం ప్రాప్తించినట్లే. అయితే విషయకర్మ వీటి మార్గమున పోయిన యజ్ఞగుండమున పడిన నేయివలే భగ్గున మండును. విషయములకు ప్రాధాన్యం ఇచ్చుట విషమునకు ప్రాధాన్యం ఇచ్చుటయే. విషయములకు ప్రాధాన్యం ఇచ్చుట విషమునకు ప్రాధాన్యత ఇచ్చుటయే. శ్రేయోకర్మ అనేది గురించి చూద్దాం. శ్రేయోకర్మ అనేది పవిత్రమైనది, నిర్మల, నిస్వార్థ, నిశ్చయ మార్గమైన కర్మనే శ్రేయోకర్మ. పవిత్రము, నిర్మలము, నిస్వార్థము, నిశ్చయ మార్గమైన కర్మనే శ్రేయోకర్మ. దాని గుర్తులే గీతయందు తెలిపిన నిష్కామ కర్మ మార్గమునకు నిండు ప్రాధాన్యతను చూపుట. అట్టి సాధన అంశములే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు. ఆ మార్గములతో పాటు భగవత్ నామమును చింతనను చేయు సాధనను చేకూర్చుకున్న అంతకంటే వేరు జీవికి సుఖ సంతోషములు ఎక్కడున్నవి? అదియే చాలును. ఇట్టి పవిత్ర మార్గమును ప్రతి మానవుడును ఆచరించుచుండన తనకి ఏది అవసరమో, ఏది అర్హతయో, ఏది శాంతమో వాటిని
పరమాత్ముడే ప్రసాదించుచూ వచ్చును. తత్ఫలితమును కోరక సర్వమును సర్వేశ్వరునకు అర్పించుట అమిత సుఖము, అతి సులభము. తత్ఫలితమును కోరక సర్వమును సర్వేశ్వరునకు అర్పించుట అమిత సుఖము, అతి సులభము. ఉత్తమ మార్గమే ధ్యానము. లోకమున ప్రతి వ్యక్తి కూడాను బాహ్యమున ఒక రీతిగను అంతరమున మరొక రీతిగను తలంచి ప్రవర్తించు గుణము కలిగి ఉండుట అందరికీ తెలిసిన విషయమే కదా. ఉత్తమమైన మార్గమే ధ్యానము. నెక్స్ట్ పాయింట్, లోకమున ప్రతి వ్యక్తి కూడాను బాహ్యమున ఒక రీతిగను అంతరమున మరొక రీతిగను తలంచి ప్రవర్తించు గుణము కలిగి ఉండుట అందరికీ తెలిసిన విషయమే కదా. నెక్స్ట్ పాయింట్, ఏ చిన్న కార్యమునకైనా ఏకాగ్రత అత్యవసరము. ఏ చిన్న కార్యమునకైనా ఏకాగ్రత అత్యవసరము. ఈ లోకమున జీవిత వ్యాపారములందు కానీ వృత్తులయందు కానీ సఫలము పొందు మానవులందరూ తమ ఏకాగ్రత వలనే కార్య సాఫల్యములు పొందుతున్నారు. ఏకాగ్రత వెరీ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ఏ చిన్న కార్యమునకు సహితము ఏకాగ్రత లేక జరుగటలేదు. ఎంత కఠిన సమస్యలైనను నిశ్చల ప్రయత్నము వల్ల సాధ్యమగుచున్నవి. మానవుని యందు అనంత శక్తి దాగి ఉన్నది. అది లేనివాడే లేడు. మనసు పరిపరి విధముల పరిగిడుచుండును. దానిని ఏకాగ్రత గావించు మార్గమే ధ్యానమందురు. ధ్యానమనగా ఏమిటి? మనసు పరిపరి విధముల పరిగెత్తుచుండును. దానిని ఏకాగ్రత గావించు మార్గమే ధ్యానము. నెక్స్ట్ పాయింట్, క్రమమును తప్పక శ్రద్ధ పూర్తి వహించి నమ్మకమును ప్రధానముగా పెట్టుకొని ఉత్సాహముతో ధ్యానము చేయవలను. అట్లు చేయుచుండిన దాని మూలమున సర్వ సుఖములే కాక సర్వ జయములే కాక సాక్షాత్కారము ప్రాప్తించును. క్రమము తప్పక శ్రద్ధను వహించి నమ్మకమును ప్రధానముగా పెట్టుకొని ఉత్సాహముతో ధ్యానము చేయవలను. అట్లు చేయుచుండిన దాని మూలమున సర్వ సుఖములే కాక సర్వ జయములే కాక సాక్షాత్కారము కూడా ప్రాప్తించును. సాక్షాత్కారం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ధ్యానము చేయువారు పద్మాసనంలో కూర్చునవలను. అనగా కుడికాలు ఎడమకాలుపై మీద, ఎడమకాలు కుడికాలు మీద ఉంచి కూర్చునవలను. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గడచిన పాత యోచనలు కానీ కోపతాపములు కానీ దుఃఖ చింతనలు కానీ తలంపుకు రాకూడదు. గడచిన పాత యోచనలు కానీ కోపతాపములు కానీ దుఃఖ చింతనలు కానీ తలంపునకే రాకూడదు. వచ్చినను తలంచకను తన ఉత్సాహమును కలిగించు భావములు యోచించవలను. తన ఉత్సాహమును కలిగించిన భావననే యోచించవలను. తనకు ఉత్సాహము ఏ భావములు కలిగిస్తాయో వాటినే పదే పదే గుర్తు తెచ్చుకోవలను. ఇందులో బ్రహ్మముహూర్తమున ధ్యానము చేయటం మంచిది. మార్నింగ్ 4 to 6 ధ్యానమునకు ఉత్తమమైన సమయము. నెంబర్ 2, సెకండ్ చాప్టర్ 3 గుణముల ధ్యానము వాటి ఫలము. సెకండ్ చాప్టర్ 3 గుణముల ధ్యానము వాటి ఫలము. ఇంపార్టెంట్ చూద్దాం. ఏ మనసున చేయుచున్నాను, ఎంత శాంతముతో చేయుచున్నాను, ఎంత నిస్వార్థముతో చేయుచున్నాను. అంటే ఇంపార్టెంట్ పవిత్రమైన పనులు భగవత్ చింతన అనేది ఏ మనసున చేయుచున్నాను, ఎంత శాంతముతో చేయుచున్నాను, ఎంత నిస్వార్థముతో చేయుచున్నాను ఇంపార్టెంట్. అంతేగాని ఎన్ని సంవత్సరముల నుంచి చేయుచున్నాను, ఎంత కాలము నుంచి చేయుచున్నాను, ఎన్ని గ్రంథములు చదివినాను అది కాదు. ఏ మనసున చేయుచున్నాను, ఎంత శాంతముతో చేయుచున్నాను, ఎంత నిస్వార్థముతో చేయుచున్నాను అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికే స్వామి ఏమి రాశారో చూద్దాం. ముఖ్యంగా గమనించవలసినది, ఎంత ఖర్చు చేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఎన్ని ఏండ్ల నుంచి ప్రార్థిస్తున్నాను, ఏ నిమిషములలో ఏ నియమములతో ప్రవర్తించుచున్నాను, ఎన్ని గ్రంథములు చదివినాను అనున్నది కానే కాదు. వన్స్ అగైన్, ఎంత ఖర్చు చేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఎన్ని ఏండ్ల నుంచి ప్రార్థిస్తున్నాను, ఏ నియమములతో ప్రవర్తించుచున్నాను, ఎన్ని గ్రంథములు చదివినాను అనున్నది కాదు. ఏ మనసున చేయుచున్నాను,
ఎంత శాంతముతో చేయుచున్నాను, అలాగే ఎంత నిస్వార్థముతో చేయుచున్నాను. తనపై, తన స్మరణపై, తన కార్యములపై ఏ విధమైన శ్రద్ధ చూపుచూ విసుగుపడక, సౌఖ్యములు ఆశించక, భగవత్ సంబంధమైన సౌఖ్యమనే ఎంత మాత్రము కోరుచున్నాను. నా స్వార్థమును నేనెంత మాత్రము వదులుకొన్నాను అనున్నది మాత్రమే యోచించిన తత్ఫలితము వారిది వారికే తెలియను. ప్రకృతి సంబంధములలో చేరును తప్ప ఆత్మ సంబంధమునకు అసలు కలియవు. నెక్స్ట్, అంతర్ విషయములపై ఆలోచించవలను, బాహ్య వృత్తులపై వద్దు. జపధ్యానము కేవలము బాహ్య వృత్తుల ఫలములపై విచారించకూడదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటండి, జపధ్యానములు కేవలము బాహ్య వృత్తులపై విచారించకూడదు, అంతర్విషయములపై ఆలోచించవలను. అంతర్విషయములపై ఆలోచించవలను. ఆత్మ సంబంధ విషయములే జపధ్యాన సారములు. ఆత్మ సంబంధ విషయములే జపధ్యాన సారములు. అమరత్వమైన ఆత్మానుభవములను క్షుద్రత్వమైన లోక వ్యాపారములతో చేర్చకూడదు. అమరత్వమైన ఆత్మానుభవములను క్షుద్రత్వమైన లోక వ్యాపారములతో చేర్చకూడదు. ఆత్మ సంబంధ విషయములే జప ధ్యాన సారములు. ఆత్మ సంబంధ విషయములే జప ధ్యాన సారములు. ఆత్మ సంబంధ విషయములే జప ధ్యాన సారములు. సాత్విక ధ్యానమే ఉత్తమమైనది. సాత్విక ధ్యానమే ఉత్తమమైనది. సాత్విక ధ్యానమే ఉత్తమమైనది. చూద్దాం. ఇక్కడ సాత్విక ధ్యానము, రాజసిక, తామసిక 3 రకాలు ఉన్నాయి. సాత్విక మార్గము, రాజసిక మార్గము, తామసిక మార్గము ద్వారా ధ్యానము చేయొచ్చు. అందులో సాత్విక ధ్యానమే ఉత్తమమైనది. సాత్విక ధ్యానమే ఉత్తమమైనది. సాత్విక ధ్యానము గురించి చూద్దాం. మొదటిది సాత్విక మార్గము. అది జీవితం యొక్క కర్తవ్యముగా భావించి ఎన్ని బాధలకైనను ఎన్ని కష్టములకైనను సహించి ఇవన్నీ మిథ్యమైనవని దృఢ నిశ్చయుడివై సర్వకాల సర్వావస్థల యందును మంచినే చేయుచు మంచినే కోరుచు సర్వులకు ప్రీతిహితుడై సర్వేశ్వర స్మరణ జప ధ్యాన చింతనల యందు కాలమున గడుపుట, దాని ఫలము సహితము సర్వేశ్వరుని అనుగ్రహము పైననే వేయినే కానీ ఆశించడు. మొదటిది సాత్విక మార్గము గురించి చూద్దాం. జీవితం యొక్క కర్తవ్యముగా భావించి ఎన్ని బాధలకైనను ఎన్ని కష్టములకైనను సహించి ఇవన్నీ మిథ్యమైనవని దృఢ నిశ్చయుడివై సర్వకాల సర్వావస్థలయందును మంచినే చేయుచు మంచినే కోరుచు సర్వులకు ప్రీతిహితుడై సర్వేశ్వర స్మరణ జప ధ్యాన చింతనలయందు కాలమును గడుపుట, దాని ఫలము సహితము సర్వేశ్వరుని అనుగ్రహము పైననే వేయవలను. మనం ఏమీ ఆశించకూడదు. అందుకే అంటారు, నువ్వు కష్టపడు, ఫలితం నేనెంత ఇవ్వాలో నేను ఇస్తాను అంటాడు కృష్ణ భగవానుడు. కష్టపడు, ఫలితం ఎంత ఇవ్వాలో నాకు వదిలేసే అంటాడు. అదే కరెక్ట్. అదే రాజసిక సాధన, తామసిక సాధన కరెక్ట్ కానే కాదు. చూద్దాం రాజసిక సాధన గురించి. రాజసిక సాధన గురించి స్వామి ఏం చెప్పారో చూద్దాం. రాజసిక సాధన అడుగడుగునకు తత్ఫలితమునే కోరుచుండును. అట్టి తత్ఫలితము లేకుండా విసుగు విరక్తి పడుచు తానాచరించు ఆరాధన జపధ్యానములు క్రమేణ సన్నగిల్లుచు వచ్చును. తత్ఫలితమును అడుగడుగున కోరుకోకూడదు. అట్లు చేస్తే ఏమవుతుందంటే విసుగు విరక్తి వచ్చి జపధ్యానముల క్రమేణ సన్నగిల్లుచు వచ్చును. తామసిక సాధన అనేది మోసము అని చెప్పేశారు స్వామి. తామసిక సాధన అనేది ఒక పెద్ద మోసం. దాని గురించి చూద్దాం. అది మరింత మోసము. ఆపదల యందు బాధల యందు కష్ట నష్టముల యందే పరమాత్ముడు స్మరణకు వచ్చును. పరమాత్ముడు మనకి ఎప్పుడు గుర్తొస్తాడండి? ఆపదల యందు బాధల యందు కష్ట నష్టముల యందు. అట్టి సమయమున నీకు ఈ పూజ చేతు, ఇంత నైవేద్యం పెట్టుదు, నీకు గుడి కట్టుదును, ఇటువంటి ప్రార్థనలతో ప్రార్థించరు. వారు కేవలము చేసిన నైవేద్యము, కట్టిన ముడుపులు, పెట్టిన నమస్కారములు, తిరిగిన ప్రదక్షిణలు లెక్కించుచు దానికి తగిన ఫలములు కోరుదురు. అట్టి అపేక్షలతో ధ్యానించు వారికి మనోబుద్ధులు నిర్మలము కానేరవు. అట్టి అపేక్షలతో చేస్తే మనోబుద్ధులు నిర్మలము కావు. ధ్యాన జపమనగా మనోబుద్ధులు
నిర్మలమనర్చుటే. నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంతమైన, పవిత్రమైన మనసు ఉండాలి. ధ్యానము వల్ల వస్తుంది. ధ్యానము వల్ల నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంతమైన, పవిత్రమైన మనసు వస్తుంది. అది ధ్యాన జపమనగా మనోబుద్ధుల నిర్మల మనర్చుట. ఇట్టి నిర్మలత్వమునకు ప్రధాన ధ్యానమైన సాత్విక ధ్యానమే ఉత్తమమైనది. సాత్విక ధ్యానమే ఉత్తమమైనది అంటే మనసు బుద్ధి నిర్మలం ఎప్పుడు ఉండునో అట్టి వారి ఆత్మ ఎరుక అనబడు తేజస్సుతో ప్రకాశించును. మనసు బుద్ధి నిర్మలం ఎప్పుడు ఉండునో అట్టి వారి ఆత్మ ఎరుక అనబడు తేజస్సుతో ప్రకాశించుచుండును. ఎవని యందు ఈ ఎరుక పరిపూర్ణముగా ప్రకాశించునో దానిని ఋషి అందరు. ఎవని యందు ఈ ఎరుక పరిపూర్ణముగా ప్రకాశించునో అతనిని ఋషి అందరు. సత్యమైన నిత్యమైన ఆత్మను పొందుటకే సాధన ధ్యానము పట్టు విడవక సాధించవలను. సత్యమైన నిత్యమైన ఆత్మను పొందుటకే సాధన ధ్యానము పట్టు విడవక సాధించవలను. నెక్స్ట్ ఇంపార్టెంట్, మనోచంచలత్వము అనుగుట సాధ్యమని వారు కనుగొనిరి. ఉత్తీర్ణుడైన సాధకుడు ఎట్టి విధ దేహ నిర్మలమునైనను ధ్యానించగలుగుట సాధ్యము. శిక్షణ పొందని వానికి మాత్రము సాధ్యము కాదు. అందుకని శరీర మానసిక శిక్షణలు పొందినను వాటిని మిథ్యముగా నుంచి సత్యమైన నిత్యమైన ఆత్మను పొందుటకై సాధన ధ్యానము పట్టు విడవక సాధించవలను. సత్యమైన నిత్యమైన ఆత్మను పొందుటకై సాధన ధ్యానము పట్టు విడవక సాధించవలను. సత్యమైన నిత్యమైన ఆత్మను పొందుటకై సాధన ధ్యానము పట్టు విడవక సాధించవలను. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ధ్యాన సంపద కలుగునంత వరకు నిర్ణీత ఆసన క్రమములను అవలంబించవలను. అంతవరకు ఆ క్రమశిక్షణ పాటించవలను. ధ్యాన సంపద కలిగిన తరువాత అనగా మనోబుద్ధులు వశమైన తరువాత తాను పరుండిన పడకపై సహితము కూర్చున్న కుర్చీ మీద మరే ఇతర బండ మీద బండి మీద ఎచ్చటనైనను సరే ఎట్టి పరిస్థితిలోనైనను సరే ఎట్టి సమయములోనైనను సరే ధ్యానము స్వల్ప సాధ్యమగును. వెరీ వెరీ ఇంపార్టెంట్. ధ్యాన సంపద వన్స్ అగైన్, ధ్యాన సంపద కలుగునంత వరకు నిర్ణీత ఆసన క్రమములను అవలంబించవలెను. అంతవరకు ఆ క్రమశిక్షణ పాటించవలెను. ధ్యాన సంపద కలిగిన తరువాత అనగా మనోబుద్ధులు వశమైన తరువాత తాను పరుండిన పడకపై సహితము కూర్చున్న కుర్చీ మీద మరే ఇతర బండి మీద ఎచ్చటైనను సరే ఎట్టి పరిస్థితిలోనైనా సరే ఎట్టి సమయంలోనైనా సరే ధ్యానము స్వల్ప సాధ్యమగును. ఎట్టి సమయమునైనను ఉత్సాహ ఆనందముతో మెలగవలను. ఎట్టి సమయమునైనను ఉత్సాహము ఆనందముతో మెలగవలను. ఉత్తమ ధ్యాన సాధన సాత్విక సాధనయే. ధ్యానము వల్ల మానవుని అంతరమున ఆత్మను కనుగొన దివ్యానుభూతి పొందుచున్నాడు. ధ్యానము వల్ల మానవుని అంతరమున ఆత్మను కనుగొనగల దివ్యానుభవమును పొందుచున్నాడు. ధ్యానము వల్ల సాధకుడు భ్రాంతి కలిగించు ఆవరణముల నుండి పొరలుగా ఉపసంహారం పొందుచున్నాడు. ధ్యానము వల్ల సాధకుడు భ్రాంతి కలిగించు ఆవరణముల నుండి పొరలుగా ఉపసంహారము పొందుచున్నాడు. ఎంత గొప్ప మందైనను క్రయమిచ్చి తీసినంత మాత్రమున రోగము నివారణ కాదు. రోగి దానిని క్రమశిక్షణ అనుసరించి కొద్దిగా తిని అది దేహమున జీర్ణమగునట్లు పాటుపడవలెను. మందు యొక్క సారము దేహమాద్యంతరము వ్యాపించవలను. దేహమే ఔషధమయము కావలను. అయితే ఇంపార్టెంట్, ధ్యానించి అభివృద్ధి పొందుడు ఆత్మను గాంచుడు. చాప్టర్ నెంబర్ 3, ధ్యానము యొక్క లక్ష్యము.
చాప్టర్ నెంబర్ 3 ధ్యానము యొక్క లక్ష్యం చూద్దాం. ఒడిదుడుకులు మానవుని జీవితమందు ఎప్పుడైనాను సంభవించవచ్చును. కొందరికి ఆదిలో, మరికొందరికి అంత్యమున, మరికొందరికి మధ్యకాలమున ఒడిదుడుకులు సంభవించును. ఇది చెప్పారు. అయితే ఇక్కడ మనస్సు యొక్క స్థితి చాలా చాలా ఇంపార్టెంటు. ఎప్పుడు హితమునే కోరుకోవలను, హితమునే కోరుకోవలను. మానవునికి ఒక వస్తువు ఒకప్పుడు హితముగాను, మరొకప్పుడు అదే వస్తువు అహితముగాను తోచును. ఇది చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. లోకమున మానవుని స్థితిగతులు 2 విధములుగా ఉన్నవి. ఒకటి హితము, రెండవది అహితము. మానవునికి ఒక వస్తువు ఒకప్పుడు హితముగా ఉండును, అదే వస్తువు మరొకప్పుడు అహితముగా తోచును. దానికి మనసు యొక్క స్థితే ఇంపార్టెంట్ అంటున్నారు. మనసు యొక్క స్థితియే కారణము. అంటే ఎగ్జాంపుల్, ఒక మనిషిని నువ్వు బాగా ఇష్టపడుతున్నావు, అది హితము అనుకుందాం. అదే మనిషి ఇంకొక టైంలో అహితముగా అనిపించవచ్చు. అంటే మానసిక పరిస్థితి బాగోకపోవచ్చు. మనసు యొక్క పరిస్థితి. దీన్ని మొత్తం చదివేద్దాం. లోకమున మానవుని స్థితిగతులు 2 విధములుగా ఉన్నవి. అవి ఏ హితము, అహితము. ఇట్లు వారి వారి పరిస్థితి హితమును అహితముగాను ఉండుట వారి వారి హృదయాంతర్గత దృష్టిని బట్టి ఉండును. చూడు, మానవునికి ఒక వస్తువు ఒకప్పుడు హితముగాను, మరొకప్పుడు అదే వస్తువు అహితముగాను తోచును. ఒక సమయమున ఎంతో ప్రీతిని కలిగించినదే మరొక సమయమున అప్రీతి అయి దానిని చూచుటకు కూడాను ఇచ్చ రాకుండాను. ఈ రీతిగా తోచుటకు తలంచుటకు ఆయా సమయమునందు మనస్సు యొక్క స్థితియే కారణమగుచున్నది. అట్టి మనస్సును ఎల్లప్పుడూ ప్రీతిహితముగానే ఉండునట్లు చేసుకొనుట ప్రతి ఒక్కరికి అవసరము. నదీ ప్రవాహము కొండలలో పారుట, లోయలలో దుముకుట, దాని మూలమున వడిగా ప్రవహించుట, అంతియే కాక మధ్య మధ్య కొన్ని ఉపనదులు, చిన్న కాలువలు చేరి కలుషంబగుట మొన్నగనవి ఏ విధముగా ఉండునో అట్లే మానవుని జీవిత ప్రవాహమున సహితము తీవ్రతలు, అధిక ప్రవాహములు, హెచ్చు పల్లపు వడుదుడుకులు వచ్చుచుండును. ఈ వడుదుడుకులు మానవుని జీవితమున ఏ సమయమునందైనను సంభవించవచ్చును. కొందరికి ఆదిలో, మరికొందరికి అంత్యములో, మరికొందరికి మధ్యకాలములో. ఈ రీతిగా ఎప్పుడో ఒకప్పుడు కలుగుట తప్పినది కాదు. కానీ మొదట మానవుడు దృఢము చేసుకొనవలసినది ఏమన్నా, జీవితము ఇట్టి వడిదుడుకులతో కూడి ఉండనిది. అసత్యమును తెలిసినచో, ఆ సత్యమును తెలిసినచో తనకెట్టి భయము భ్రాంతి సంభవించను, తనకు కొత్త అనుభవము చేకూర్చుటకు వచ్చనని భావించవలెను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒడిదొడుకులు మానవ జీవితమున ఏ సమయమునందైనను సంభవించవచ్చును. కొందరికి ఆదిలో, మరికొందరికి అంత్యములో, మరికొందరికి మధ్యకాలంలో. ఈ రీతిగా ఎప్పుడో ఒకప్పుడు కలుగుట తప్పినది కాదు. కాన మొదట మానవుడు దృఢము చేసుకోవలసినది ఏమన్నా, జీవితము ఇట్టి ఒడిదొడుకులతో కూడినదనియు ఆ సత్యమును తెలుసుకునినచో తనకెట్టి భయము భ్రాంతి సంభవించును, తనకు కొత్త అనుభవము చేకూర్చుటకు వచ్చనని భావించవలను. తనకు కొత్త అనుభవము చేకూర్చుటకు వచ్చనని భావించవలను. ఒడిదొడుకులు అనేది ప్రతి మనిషికి వస్తూనే ఉంటాయి. దాన్ని మనం ఛాలెంజింగ్గా, అడ్వాంచర్గా తీసుకొని భగవంతునిపై భారం వేసి ముందుకు వెళ్ళాలి. భావించుటే కాక ఎట్టిది వచ్చినను ఆనందముగా దేనికైనను స్వాగతమిచ్చును. అప్పుడు ఎంతటి బాధలైనను దుఃఖములైనను తేలికగా త్వరగా గడిచిపోవును. దీనికి సహితము మనస్సు యొక్క స్థితే కారణము. మనసు అనేది నిమిషముకి మారిపోతుందండి. ఆ మనోబలము కావాలంటే భగవత్ చింతనే. మనసుకు ఆహారం భగవంతుడే. మనసుకు ఆహారం భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతు యొక్క రూపదర్శనం, ధ్యానము, జపము, ఇలాంటివే మనసునకు ఆహారము. అంటే మనసుకి మనోనిబ్బరం, మానసిక బలం పెరుగుతుంది. మనసు బాగా ఉండాలంటే ఏం చేయాలి? భగవత్ చింతన, భగవంతుని రూపధ్యానము, భగవంతుని నామస్మరణ, జపము, ధ్యానము ఇలాంటివి.
చిత్తైకాగ్రత. చిత్తైకాగ్రత ప్రతి ఒక్కరికి అవసరము. చిత్తైకాగ్రత ప్రతి ఒక్కరికి అవసరము. సంకల్పములు శుద్ధ అశుద్ధములుగా ఉండును. అయితే శుద్ధమైన మంచి తలంపులపైన మనోసంకల్పము వ్రాలునటుల చేయుటకే మనోలక్ష్యము ప్రధానము. అట్టి మనోలక్ష్యము యొక్క సఫల విఫలములు ఏకాగ్రతను అనుసరించి ఉండును. ఏకాగ్రత శక్తి సామర్థ్యములను వృద్ధి చేయును. మనస్సును వికలత్వము కలగజేయు సంసార విషయములను నిరోధించినదే ఏకాగ్రత దుస్సాధ్యము. అట్టి ఏకాగ్రత మనోనాశనము ఒక్క ధ్యానము వల్ల చేజిక్కును. అట్టి ఏకాగ్రత మనోనాశనము ఒక్క ధ్యానము వల్ల చేజిక్కును. లోకమున కొందరు తమకు తాము పాపులని నిందించుకొనుచుందరు. లోకమున కొందరు తమకు తాము పాపులని నిందించుకొనుచున్నారు. కొందరు తమ్ము తాము గొప్పగా తలంచి పొగుడుకొనుచున్నారు. ఈ రెండు తెగల వారు తమ తమ మనోవికారముల చేత పీడింపబడుచున్నారు. అంటే రెండూ ఉండకూడదండి. చూడండి, ఇక్కడ ఏకాగ్రత ఉండాలి, మనోనాశనము ఉండాలి. అది ఒక్క ధ్యానము వల్లే చిక్కును. ఏకాగ్రత జన్మస్థానమే ధ్యానము. ఏకాగ్రత జన్మస్థానమే ధ్యానము. లోకమున కొందరు తమకు తాము పాపులను నిందించుకొనుచున్నారు. కొందరు తాము గొప్పగా తలంచి పొగుడుకొనుచున్నారు. ఈ రెండు తెగల వారు తమ తమ మనోవికారముల చేత పీడింపబడుచున్నారు. అట్టి వారికి మనుస్తుష్టి అత్యవసరము. దానికి ధ్యానము ప్రధానము. దాని మూలమున తెలివియు వికాసము పొందును. దానికి నిజమైన అభిరుచి కావలను. అభిరుచి ఒక సంవేదనయే ఉండి చిత్తైకాగ్రతను ప్రేరేపించినదే ఉండును. ఈ సంవేదన సహితము మానవునకు ఇష్టమైనదిగనో అయిష్టమైనదిగనో ఉండవచ్చును. కొందరికి సంగీతము ఇష్టము. నెక్స్ట్ ఇంపార్టెంట్, అభిరుచియందు అవధానమును ప్రోత్సహించు శక్తి ఉండును. వీటన్నింటికీ ఏకాగ్రత ముఖ్యము. ఏకాగ్రత జన్మస్థానమే ధ్యానము. ఏకాగ్రత జన్మస్థానమే ధ్యానము. ఏకాగ్రత జన్మస్థానమే ధ్యానము. మనోనాశనమే ధ్యానము యొక్క లక్ష్యము. మనోనాశనమే ధ్యానము యొక్క లక్ష్యము. నెక్స్ట్, లోకమున గొప్ప గొప్ప మహనీయులు ఋషులు వారి వారి మనోవృత్తులను అనగదొక్కి సాత్విక మార్గమున మనసును వంచి సర్వవేళలందునూ సర్వేశ్వర చింతనపై ఏకరీతిగా ప్రతిష్ఠ చేసి అందులో ఐక్యత పొందినది కూడా ఈ ధ్యాన సాధన వల్లనే. మొదలు అభిరుచి, రెండవది మనోలక్ష్యము. దాని మూలముననే చిత్తైకాగ్రత. అదే మనోనాశన మార్చను. మనోనాశనమే ధ్యానము యొక్క లక్ష్యము. మానవుడు మనసు సుఖమును అపేక్షించి విషయములందు చేరుట మానవలను. మానవుడు మనసు సుఖమును అపేక్షించి విషయములందు చేరుట మానవలను. మనసున కలిగిన అసత్య భయములను, విపరీత కోరికలు, దుఃఖములు, బాధలు, కల్పిత సుఖములను తొలగించవలెను. మానవుడు మనసు సుఖమును అపేక్షించి విషయములందు చేరుట మానవలను. మనసున కలిగిన అసత్య భయములను, విపరీత కోరికలు, దుఃఖములు, బాధలు, కల్పిత సుఖములు తొలగించవలెను. అనగా మనసుకు విచక్షణ నేర్పవలెను. జీవితమున ప్రతి మానవునకు గల అగచాట్లకు ఇదియే పరిహారము. ఇవి జీవిత ధ్యానము వలనే లభించును. భగవంతుడు సచ్చిదానంద పరమాత్మ శివోహం ఒక్కటిగా మారును. భగవంతుడు సచ్చిదానంద పరమాత్మ శివోహం ఒక్కటిగా మారును. ఇంపార్టెంట్. ఆత్మ అందరియందు శాంతముగా సమముగా వ్యాపించి ఉన్నది. ఆత్మ అందరియందు శాంతముగా ఆత్మ అందరియందు శాంతముగా సమముగా వ్యాపించి ఉన్నది. అంటే ఈక్వల్గా వ్యాపించి ఉన్నది. భగవంతుడు నిజస్వరూపమున పరిపూర్ణ ఆనందము, శాంతము.
భగవంతుడు నిజస్వరూపం ఏంటి? పరిపూర్ణము, ఆనందము, శాంతము. సంతృప్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి చూద్దాం. ఏం రాశారు? అతను తన యందే పూర్ణ సంతృప్తి ఆనందము అనుభవించుచుండును. అది వరకు జీవితమున బాధించుచుండిన ఆశలు, కోరికలు, మోహములు, మృగ చేష్టలు మాయమగును. జీవితమున బాధించుచుండిన ఆశలు, కోరికలు, మోహములు, మృగ చేష్టలు మాయమగును. ఆత్మ అందరియందును శాంతముగా సమముగా వ్యాపించి ఉన్నది కనుక తనకది వరకు ఉండిన వ్యక్త భావము అహంకారము తొలగిపోయి తన నిజదైవ పదవిని అనుభవించును. అతనే మహాత్ముడు, జీవన్ముక్తుడు, పరిపూర్ణమే ఆనందము, ఆనందమే శాంతము. భగవంతుడు నిజస్వరూపమున పరిపూర్ణము, ఆనందము, శాంతము, చక్కని విచార మార్గమును వదలని వారు దైవ అనుగ్రహమును, దైవ ఆత్మను పొందుచున్నారు. వారు సదా ప్రపంచమందలి స్వప్న తుల్య భ్రమలకు కారణముగు శాశ్వత సత్యమును వెదుకుచుందరు. విచ్చలవిడిగా పరిగెత్తున్నటువంటి జ్ఞానేంద్రియములను అరికట్టుము. వ్యాధి కారణము తొలగును. మనసు దాని చేష్టలను గమనింపుము. ఆలోచనలను పిచ్చి ప్రవాహమును అడ్డగించుము. ఆలోచన అలజడి తగ్గుటకు నామమును ఉచ్చరించుము. దాని వలన మనసునందు దుఃఖ బాధలకు చోటుండదు. మనసు నాశనము కాగా జ్ఞానోత్పత్తి కలుగును. అతడే పరిపూర్ణ మానవుడు. సాధకుడు తొలుత అంతర్ముఖ దృష్టిని పొందగల సూక్ష్మమును తెలుసుకొనవలను. విచ్చలవిడిగా పరిగెత్తున్నటువంటి జ్ఞానేంద్రియములను అరికట్టుము. వ్యాధి కారణము తొలగును. మనసు దాని చేష్టలను గమనింపుము. ఆలోచనలను పిచ్చి ప్రవాహమును అడ్డగించుము. ఆలోచన అలజడి తగ్గుటకు నామమును ఉచ్చరించుము. దాని వలన మనసునందు దుఃఖ బాధలకు చోటుండదు. మనసు నాశనము కాగా జ్ఞానోత్పత్తి కలుగును. అతడే పరిపూర్ణ మానవుడు. సాధకుడు తొలుత అంతర్ముఖ దృష్టిని పొందగల సూక్ష్మములను తెలుసుకొనవలెను. అదే ఇంకా ఇంపార్టెంట్. అదే విధముగా సాధకుడు కూడాను శరీర, మానసిక, ఆధ్యాత్మిక పుష్టి గలవాడై ప్రపంచ జీవితమును గడుపుచు నీ ధర్మములలో నీవు పరుండియున్నను నిలకడలేక అంతర్ప్రపంచము వైపు గమనించుచుండవలను. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి కార్యము నీ పూర్తి ప్రజ్ఞతో వెలువడుచుండవలను. నీ బుద్ధిని అంతర్ప్రపంచమును గమనించు పారాదారుడుగా నియమించుము. అదియే అంతర్విమర్శ. ఆ విమర్శకు సహితము ధ్యానము తల వంటిది. ఆ విమర్శకు సహితము ధ్యానము తల వంటిది. వన్స్ అగైన్ అదే విధముగా సాధకుడు కూడాను శరీర, మానసిక, ఆధ్యాత్మిక పుష్టి గలవాడే ప్రపంచం జీవితమును గడుపుచు నీ ధర్మములో నీవు పరుండియునను నిలకడలేక అంతర్ప్రపంచము వైపు గమనించుచుండవలను. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి కార్యము నీ పూర్తి ప్రజ్ఞతో వెలువడుచుండవలెను. నీ బుద్ధిని అంతర్ప్రపంచమును గమనించు పారాదారుడుగా నియమించుము. ఇదియే అంతర్విమర్శ. ఆ విమర్శకు సహితము ధ్యానము తల వంటిది. ఆత్మవిమర్శయను వాకలి ద్వారా ప్రతి సాధకుడు లోపల ప్రవేశించవచ్చును. జీవిత పవిత్ర పదవి ఎదుట భయ భక్తులతో ఆవేదన ముందు సాధకులకు ఈ ద్వారము స్వాగతమిచ్చుచున్నది. నెక్స్ట్ 4th చాప్టర్ పార్ట్ బిలో చూద్దాం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ అవర్, హర్ట్ అవర్, సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. సాయిరామ్.